కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. బావా, నీకోసం భోజనం తెచ్చాను. పద్మావతి తన మాటలతో 4 రోజులకి సరిపడా పెట్టిందిగా. ఇంకా నాకు భోజనం వద్దు. బావా, కోపం కాని వాళ్లపైన చూపిస్తే శత్రువులు పెరుగుతారు, అయిన వాళ్లపైన చూపిస్తే దూరం పెరుగుతుంది. అన్నం మీద చూపిస్తే అలసట పెరుగుతుంది బావా. చిట్టి నా మనసుకి చాలా బాధగా ఉంది, అందుకే భోజనం మీద ఇష్టం కలగట్లేదు. మనసు బాలేదని కడుపు మార్చుకుంటావా బావా? కొంచెం తిను. నేను తినలేను చిట్టి, నాకొద్దు. సర్లే బావా, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వేం తినలేదని నేను కూడా తినలేదు. ఆకలితో నా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. కానీ నీకోసం భోజనం తెచ్చాను. నువ్వు వద్దంటున్న భోజనం నాకు కూడా వద్దు. చిట్టి, నాకు దెబ్బలు తగిలినప్పుడు నేను అన్నం తినకుండా ఉండలేదు. పద్మావతి మాత్రం నా ముందు అన్నీ తింటూ నన్ను బాధ పెట్టింది. కానీ నువ్వు నా కోసం ఆకలిగా ఉన్న భోజనం వద్దంటున్నావు. నువ్వు ఎంతో మంచిదానివి చిట్టి. ఆ ప్లేట్ ఇలా ఇవ్వు, నేను తింటాను. లేదు బావా, నేనే తినిపిస్తాను. ఆడి పాడే కోటగడి బోసిపోయే కళమారి, ఓడిపోయి వీడిపోయే సంబరాలు పెదవంచు జారి, తరలిపోవే తరలిపోవే మన్ను మిన్ను ఏకమైన మార్చలేవే నిజాన్ని. ఊపిరాగే బాధే అయినా ఓర్చుకోవే సుకుమారి, దాచుకున్న గుర్తులన్నీ చూసి రావే కడసారి. చిన్న ప్రాణం పెద్ద కష్టం తెంచలేవి పంజరాన్ని, కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినవే కన్నీళ్ళన్నీ. ఊరుకోవే ఊరుకోవే ఆపలేవు నువ్వీ క్షణాన్ని. నువ్వు కూడా తిను, ఇలాగే నేను తినిపిస్తాను. ఒకప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపించావు సీనయ్య. కాలం మనల్ని వేరు చేసింది. నీ నుండి నేను దూరం కావడం నాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయను, ఇది నా కర్మ. జ్ఞాపకాలై నీతో రాని ఎడబాటై నింగికి ఎగసే ఎదమంటలు చల్లారేలా దిగమింగవే నీలో నువ్వే కన్నీళ్ళన్నీ. అడవలలో వేకువరాని తలరాతలు మారవు గాని సర్లెమ్మని నీలో మనసే సర్దుకుపోని.
ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజే ప్రారంభమవుతున్న మెగా సీరియల్ సుందరి రాత్రి 8 గంటలకు తప్పకుండా చూడండి. వదినా, నువ్వు పద్మావతి గురించి దిగులు పడుతున్నావని నాకు తెలుసు. కానీ మనం ఎవ్వరం తన కష్టాన్ని తీర్చలేం. చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఏం పాపం చేశాను మీనాక్షి? నాకే ఎందుకీ శిక్ష? నీ కష్టాలన్నీ దేవుడి వల్ల రాలేదు వదినా, మా అక్క కామాక్షి వల్లే వచ్చాయి. ఇంతమందిని ఏడిపించి తను మాత్రం ఆనందిస్తుంది. అవును మీనాక్షి, ఇప్పుడు నా కూతురు జీవితానికి కూడా తనే నాశనం చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. కానీ నేనెంత చెప్తున్నా పద్మావతి వినడం లేదు. అదే మా అక్క గొప్పతనం వదినా. మనుషుల్ని మాయ చేస్తుంది, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఏం చేసినా ఎలా చేసినా తనదే పై చేయి అనిపించుకుంటుంది. పద్మావతిని చూస్తే ఏం చేయాలో తెలియడం లేదు మీనాక్షి. ఎందుకలాగా తన కాపురాన్ని తనే నాశనం చేసుకుంటోంది. చివరి క్షణాల్లో కూడా భర్తతో కలిసి లేకుండా చేసుకుంది. అదేదో త్యాగం అనుకుంటోంది. కడుపులో బిడ్డ పెరుగుతోంది అన్న విషయం భర్తతో చెప్పుకోవాలని ఏ ఆడదానికైనా ఉంటుంది. దాన్ని కూడా త్యాగం పేరుతో నోరు నొక్కింది. పద్మావతికి చిన్నతనం నుంచి ఇలాగే జరుగుతున్నాయి. చేతికి అందినట్టే అంది చేజారిపోతున్నాయి. విష్ణు లాంటి భర్త దొరకడమే అదృష్టం. కానీ పద్మావతి దాన్ని చేతులారా వదిలేసుకుంది. ఇప్పుడు తన పరిస్థితి ఎలా సరిచేయాలో కూడా తెలియడం లేదు. ఏంటి మల్లేశ్వరి చిన్నక్కయ్య కలిసి ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు? అది విందాం, మనకేదైనా వర్కౌట్ అవ్వచ్చు. వదినా, పద్మావతి నిజంగా చాలా గొప్పది. దేవుడు తనకి మంచి మనసు ఇచ్చాడు. ఈ ఇంటి గృహలక్ష్మిగా ఈ ఇంట్లో అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. మంచి మనసు ఇచ్చాడు ఆ దేవుడు. ఆయుష్ మాత్రం తక్కువ ఇచ్చాడు. నా కడుపున మంట పెట్టాడు. లేదు వదినా, దేవుడు అన్ని దారులు మూసేయడు అని చెప్తారు. ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి, అంతే. ఏమంటున్నావు మీనాక్షి? పద్మావతిని రక్షించుకునే దారుందా? ఉందొదినా. మనం డాక్టర్ ఏదో చెప్పారని సెకండ్ ఒపీనియన్ తీసుకోవడమే మర్చిపోయాం. నిజానికి కేరళలో క్యాన్సర్ కూడా ఆయుర్వేదం మందుందంట. ఎంతో మంది పేషెంట్లని ఆ వైద్యులు బతికించారంట. నిజంగానా మీనాక్షి? నాకింతవరకు ఆ ఆలోచనే రాలేదు మీనాక్షి. నువ్వు చెప్పినట్టు దేవుడు ఏదో ఒక తలుపు తెరిచే ఉంచుతాడు.
అమ్మమ్మమ్మమ్మ, మీరంతా కలిసి మా అక్కకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారా? ఇప్పుడే ఈ విషయం మా అక్కకి చెప్పాలి. ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అప్పుడే వెళ్ళిపోతే నేను చాలా విషయాలు మిస్ అయిపోతాను. ఇంకా ఏం మాట్లాడుకుంటారో విందాం. వదినా, పద్మావతి ఖచ్చితంగా బతుకుతుంది. తనని తీసుకుపోవాలని దేవుడు అనుకునుంటే తన కడుపులో ఆ బిడ్డని ఎందుకు పెడతాడు? కరెక్టే మీనాక్షి. వెంటనే ఆ వైద్యుణ్ణి సంప్రదిద్దాం. ఆయనని సంప్రదించి పద్మావతికి మందుని రప్పించు. నా బిడ్డ బ్రతికితే నాకంతే చాలు. తప్పకుండా బతుకుతుంది వదినా. అందుకే నాకిదంతా గుర్తుకొచ్చింది. ఇప్పుడే ఆ వైద్యుణ్ణి సంప్రదిస్తాను. ఒక్క నిమిషం మీనాక్షి. ఇదంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే కామాక్షి మీదో కన్నేసుంచు. అలాగే వదినా. ఇప్పుడే ఈ విషయం మా అక్కకి చెప్పేస్తా. మా అక్క దగ్గర డబ్బులు కొట్టేస్తా. అక్క అక్క ఇట్రా. మన శత్రువులు మనపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నారు. ఒరే సన్నాసి, చెప్పేది సరిగ్గా చెప్పరా. ఎవరా శత్రువులు? ఏంటా దండయాత్ర? మల్లేశ్వరి, మీనాక్షి మన శత్రువులక్క. పద్మావతిని బతికించే ప్రయత్నం వాళ్ళు మొదలుపెట్టారక్క. అదే మనపై జరుగుతున్న దండయాత్ర. వాళ్ళేం ప్లాన్ చేశారా? చెప్తానక్క, నువ్వు గుండెను గట్టిగా పట్టుకుని విను. అక్కడ గండికోట రహస్యం నుంచి బాహుబలి దాకా అన్ని సినిమాల్లోని కుట్రలు కుతంత్రాలు జరిగిపోతున్నాయి. రే, తిక్క మాటలు మాట్లాడుకో. ఇప్పుడు వాళ్లకు ధీటుగా మనం కూడా మన ప్లాన్ అమలు చేయాలి. కానీ ఇక్కడ రిస్క్ ఉంది. ఏంటక్క? పద్మావతికి తెలిసిన నిజం మల్లీశ్వరికి తెలియకూడదు. కూతురికి క్యాన్సర్ లేదని తెలిస్తే ఆ మల్లీశ్వరి విష్ణు మనసు మార్చేస్తుంది. అవునక్క, విష్ణువుని పద్మావతి విషయంలో మార్చడం చాలా తేలికక్క. వాళ్ళిప్పుడు కేరళ వైద్యానికి వెళ్తున్నారక్క. అక్కడ కాని నిజం బయటపడితే మల్లీశ్వరి రెచ్చిపోతుంది. పైగా పద్మావతికి సిమ్టమ్స్ ఏవీ లేవు. ఖచ్చితంగా కేరళ వైద్యంతో పద్మావతికి క్యాన్సర్ లేదని తెలిసిపోతుంది. ఇప్పుడు మల్లీశ్వరి తీగ లాగితే కామాక్షి ప్లాన్ కదులుతుంది. అవునరా. కాబట్టి మనం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పద్మావతికి జబ్బు లేదని తెలిస్తే మల్లీశ్వరి విష్ణుకి అన్నీ చెప్పేస్తుంది. ఒకవేళ పద్మావతి ప్రెగ్నెంట్ అన్న విషయం విష్ణుకి తెలిసినా చాలా ప్రమాదం. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్క. పద్మావతి ప్రెగ్నెంట్ అని తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే తన ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ చెప్పొద్దని పద్మావతి మాట తీసుకుంది కదా. రేయ్, నీకు పెళ్ళై ఉంటే లోక జ్ఞానం వచ్చేదిరా.
కొన్ని విషయాలు దాచినా దాగవు. ప్రెగ్నెన్సీ విషయాన్ని అసలు దాచలేము. సరే అక్క, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పిన మెడిసిన్ చెప్పిన చోటు నుంచి తీసుకురా. దాంతో పద్మావతిని, తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డని ఇద్దరిని ఒకేసారి ఫినిష్ చేద్దాం. అలాగే అక్క. చిట్టి ఏమైంది? వాష్రూమ్కి వెళ్ళిందా? చిట్టి 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 ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? చిట్టి 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అసలు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళిందో చూడాలి. చిట్టి చిట్టి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బావా, నిద్ర పట్టకిలా వచ్చాను. చిట్టి ఎందుకో చాలా డల్గా ఉంది. ఏం లేదు బావా, నిద్ర పట్టకిలా వచ్చాను. చిట్టి ఎందుకో చాలా డల్గా ఉంది. నేను తనని పద్మావతితో మాట్లాడొద్దని కండిషన్ పెట్టాను. అందుకే తన మూడ్ ఇలా ఉన్నట్టుంది. ఎలా అయినా మార్చాలి. నువ్వు వెళ్ళి పడుకో బావా. నేను తినకపోతే నువ్వు తినలేనని అన్నావు. మరి నువ్వు లేకుండా నాకు నిద్రలా వస్తుంది. తనతో పద్మావతి టాపిక్ నేను మాట్లాడితే తనతో తిరిగి మాట్లాడతానని గొడవ చేస్తుంది. ఇంకేదైనా టాపిక్ మాట్లాడాలి. చిట్టి, చీకటిని ఎంతసేపు చూసినా నల్లటి రంగు మాత్రమే కనిపిస్తుంది. అదే వెలుగుని చూస్తే ఎన్నో రంగులుంటాయి. నువ్వు సంతోషాన్ని వెతుకు, బాధని వెతకు. నువ్వెందుకంత బాధగా ఉన్నావు? నేనేం డల్గా లేను బావా. నా చిట్టి గురించి నాకు తెలీదా? నువ్వు అర్ధరాత్రి ఒంటరిగా భయాన్ని విడిచొచ్చావంటే ఏదో బాధలో ఉన్నావని అర్థం. కానీ ఆ బాధ ఏంటో నాకు చెప్పకు. నిన్ను నవ్వించడం మాత్రమే నా బాధ్యత. బావా, నాకు నిజంగా మూడ్ బాలేదు. చూసావా, టెక్నిక్ వాడి నీ చేత నిజం చెప్పించాను. బావా బావా, నాకు నిజంగా నవ్వొస్తుంది. ఆపు బావా. రావాలనే కదా ఇలా చేసేది. బావా, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నీ బాధని నేను తట్టుకోలేను. నిన్ను హ్యాపీగా ఉంచుతానని మాటిచ్చాను కదా. నా మాటను నేను నిలబెట్టుకుంటున్నాను. బావా, నువ్వేం చేసినా నాకెందుకో ఈరోజు మనసు కుదుట పడ్డం లేదు. అయితే నీకు ఈ ట్రీట్మెంట్ సరిపోదు, వేరే ఏదో చెయ్యాలి. బావా, ఫస్ట్ టైం నన్ను ఇలా చేతుల్లోకి తీసుకున్నావు బావా. ఫీలింగ్ చాలా బాగుంది. నాకు మాత్రం ఈ ఫీల్ కొంచెం బరువుగా ఉంది. బావా, ఈ లవంగం ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పుడు సూపర్ ఫాస్ట్గా వచ్చేవాడు. ఈ లవంగం ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పుడు సూపర్ ఫాస్ట్గా వచ్చేవాడు. మధ్యలో పెత్తనాలు చేస్తున్నాడేమో. రాని కాళ్ళు విరగ్గొడతాను. ఈ కామాక్షి ఎదురు చూస్తుంది అంటే దాని వెనకాల పెద్ద కథే ఉంటుంది.
ఎవరికో కీడు చెయ్యాలని కంకణం కట్టుకున్నప్పుడు ఈవిడగారు ఇలా ఎదురు చూస్తుంది. నేను మల్లీశ్వరి వదిన అనుకున్నట్టు పద్మావతి మీద ఏదో ఒక ప్లాన్ వేసుంటుంది. దానికోసమే టెన్షన్ పడుతుంది. పద్మావతిని ఏదో చెయ్యాలని ఈ కామాక్షి ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టింది. ఇంత లేట్ ఏంట్రా? మంచి పనికి ముహూర్తం, చెడ్డ పనికి జాగ్రత్త అవసరం కదక్కా. అందుకే కాస్త లేట్ అయింది. నిన్నెవరైనా చూసారా? లేదక్కా, ఇప్పుడు కూడా నువ్వు నేను తప్ప ఇక్కడెవరూ లేరు. సరే, నేను అడిగింది తెచ్చావా? ఇదిగో అక్క.